ధనురాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా మనకి ఈ ధనురాశిలోనికి ఏ నక్షత్రాల వారు వస్తారు అనేటట్టు తీసుకున్నట్టయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, 4, 4, 8, 1, 9 పాదాలు. ఈ 9 పాదాలు ఈ 3 నక్షత్రాల వారు ఈ ధనురాశిలోనికి అంటే ఉత్తరాషాఢ మాత్రం 1 పాదం వస్తుంది. మొత్తం మీద 3 నక్షత్రాలు దీనికి చెందుతాయి. ఈ నక్షత్రాల్లో ఒక పాదం మాత్రమే ఇందులోకి వస్తుంది. కాబట్టి 9 పాదాలు ఇవన్నీ కలిసి ధనురాశిలోనికి వస్తాయి. కాబట్టి వీరందరూ కూడా ధనురాశి సంబంధించి ఈ ధనురాశి వారికి సంబంధించి తీసుకున్నట్టయితే ద్వితీయ తృతీయ స్థానాలలో రవి సంచారం జరుగుతూ ఉన్నది. రవి సంచారం అంటే 2 రోజులు మాత్రం, అంటే 11, 12, 13వ తారీఖు నుంచి మళ్ళీ మీకు ఆయన మకరం నుంచి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. అక్కడ మీకు 2వ స్థానంలో ఉన్నప్పుడు రవి వలన శుభ ఫలితములు పొందజాలము. ఇక్కడ 3వ స్థానంలో 8 రోజులు ఉంటున్నారు. కాబట్టి మనం ముఖ్యంగా 8వ స్థానాన్ని తీసుకుందాం. ఎక్కువ రోజులు ఉంటున్నారు కాబట్టి ఆ 3వ స్థానంలో రవి మాత్రం చాలా బాగా యోగిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది, అందరు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి ఏమైనా ఉన్నట్టయితే వారికి కొంచెం మెరుగుపడేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉన్నది. ఈ విధంగా రవి వలన ఆరోగ్యం బాగుంటుంది. ఇట్లాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అలాగే మన తండ్రి గారు ఎవరైనా ఉన్నట్టయితే పితృకారకుడు కాబట్టి తండ్రి గారు ఆరోగ్యం బాగుండేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ విధంగా రవి వలన సంచారం ఫలితాలు. ఇకపోతే తృతీయంలో శని యొక్క సంచారం కూడా మంచి ఫలితాలు ఇస్తుందండి. అక్కడ కూడా అందరు సహాయ సహకారాలు ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి నైబర్స్ కానివ్వండి, మనస వాచ కర్మ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడి యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. ఇంకా అదే రాశిలో కుంభరాశిలో 3వ గ్రహమైనటువంటి బుధగ్రహం కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం 3వ రాశిలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఇప్పుడు మనం ఏవైతే అనుకున్నామో ఆ రవికి ఈ శని గురించి ఏవైతే ఫలితాలు అనుకున్నామో ఇక్కడ మనకి ఈ బుధుడికి సంచారం వల్ల ఆ విధమైన ఫలితాలు సహాయ సహకారాలు అందకపోవటము, కొంచెం వ్యాపారంలో వెనకబాటుతనం రావటము, కొంచెం ఇట్లాంటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. కానీ శుభ ఫలితాలు అయితే పొందజాలం. చతుర్థ స్థానంలో శుక్రగ్రహము, రాహుగ్రహము 2 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి. శుక్రగ్రహం అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తుంది. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం, అలాగే మీకు లలిత కళల్లో కానీ ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలన్నీ వస్తూ ఉంటాయి. అలాగే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాలన్నీ ఉంటాయి. టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, పల్లెటూరులో కూడా అనేక రకాలైనటువంటి కళలు ఉంటూ ఉంటాయి. అవన్నీ ప్రసిద్ధంలోకి రాకపోయినప్పటికీ ప్రజాబాహుల్యంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కళలో ఉన్న వారికి కూడా మంచి ప్రోత్సాహాన్ని కలగజేస్తూ ఉంటాడు శుక్ర భగవానుడు. రాహు మాత్రం కొంచెం 4వ స్థానంలో మీకు గృహ సౌఖ్యం అవి కొంచెం దూరం అవుతూ ఉంటాయి. అంటే కొంచెం కష్టం, అవి మీరు అనుభవంలోకి రావు. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదన్నీ కూడా మీకు అనుభవంలోకి రాకుండా ఉంటాయి రాహు చతుర్థ స్థాన సంచారం వలన. ఇకపోతే గురువు యొక్క సంచారం 6వ స్థానం, గురువారం లేనట్టుగానే మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే కుజుని కూడా 6వ స్థానంలో ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. 6వ స్థానంలో కుజుని మాత్రం యోగిస్తాడు, చాలా బాగా యోగిస్తాడు. అక్కడ మీకు ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు అవి పుడతాయి, అప్పులు పుడతాయి. మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నట్టయితే మీకు రుణం వాళ్ళే రుణపడి ఉన్నట్టయితే ఆ రుణాలను కూడా పిలిచి మరీ ఇచ్చేస్తారు. మీరు రికవర్ అయిపోతుంది ఎప్పటి నుంచో ఉన్నటువంటివి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులన్నీ వస్తాయి. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయి. చాలా సౌమ్యంగానే ఉంటాడు. ఎందుకంటే అనుకూలమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కుజుని యొక్క ఎవరైనా అంతే కదండి, కొంచెం వారికి అనుకూలమైన ప్రదేశంలో ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారు. ఆహ్లాదకరంగా నవ్వుతూ మాట్లాడటం, మంచి సహాయం చేయడం ఉంటుంది. అలాగే ప్రతికూలమైన ఫలితాల స్థానంలో ఉన్నప్పుడు తద్భిన్నమైనగా కొంచెం కోపం ఎక్కువగా ఉండడం, కఠినంగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ ఉంటే సహజమే. ఇక్కడ 6వ స్థానంలో మనకి ఈ కుజుని యొక్క సంచారం మనకి అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్నాడు కుజు.
ఈ గురువుకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా మంచి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉన్నారు కుజుడు. ఇకపోతే దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. దశమ స్థానంలో కేతు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఉద్యోగ విషయాల్లో కొంచెం చికాకులు ఉంటూ ఉంటాయి. అలాగే ఇక ఏంటంటే వృత్తిపరమైనటువంటి అవరోధాలు, కొంచెం చెడ్డ పేరు రావటము, మనకి వాళ్ళని ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా కూడా ఒక గుర్తింపు లేకపోవటం, శ్రమకి తగినటువంటి ఫలితం లేకపోవటం ఇత్యాదులన్నీ కూడా కేతువు దశమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. అందుచేత మొత్తంగా చెప్పాలి అనుకుంటే ఈ ధనువు రాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. రవి ఒకడు, అలాగే శుక్రుడు ఒకడు మనకి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. అలాగే కుజుని యొక్క సంచారం కూడా 6వ స్థాన సంచారంగా మనం భావిస్తున్నాం కాబట్టి ఆయన యొక్క 3 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. చేత మీరు మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలత ఎక్కువగా ఉన్నది. దాని గురించి ఏమీ కంగారు పడక్కర్లేదండి. ఇవి రాశిగతమైనటువంటి ఫలితాలు మాత్రమే. ఇది మీ వ్యక్తిగతం కాదు. మీ వ్యక్తిగతానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి మామూలుగా రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు పూజలో కేటాయిస్తున్నప్పటికీ నవగ్రహ ఆరాధన కోసం ఈ నెలలో వచ్చేటటువంటి 16వ తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి, అది ఒకటి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మధ్యకాలంలో చాలా ప్రసిద్ధి పొందినటువంటిది. సంకటం అంటే కష్టాలను హరించేటటువంటిది కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు అన్నా కూడా అదే పేరు. విఘ్నాయకుడు అంటే ఎవరండి? విఘ్నాలు మనకు వచ్చేటటువంటి ఆటంకాన్ని తొలగించేవాడే విఘ్నాయకుడు. కాబట్టి ఆ విఘ్నేశ్వరుని యొక్క ఆ సంకటహర చతుర్థి రోజున కూడా మీరు ఆ పూజలో పాల్గొండి. అది కూడా పెద్ద ఎక్కువగా ఏముండవు, గుళ్ళలో ప్రతి గుళ్ళలో చేస్తున్నారు. చాలా 100 రూపాయలు లోపే ఉంటుందని నా అభిప్రాయం. నేను కూడా ప్రతి నెల చేయించుకుంటూనే ఉంటాను. అది నేను ఒకసారిగా సంవత్సరానికి కడుతూ ఉంటాను. అది 50 రూపాయలు 60 రూపాయలు నెలకి, సంవత్సరానికి ఒకసారి కట్టేస్తే ఆ రోజున మనకి వీలుంటే వెళ్తాము, లేకపోతే మర్నాడు వెళ్ళి దర్శనం తీసుకుని దేవుడి దర్శనం చేసుకొని ఏదో ప్రసాదం ఇస్తారు వాళ్ళు, మామూలుగా గుళ్ళు ఇచ్చే ప్రసాదం ఆశీర్వదించి తీసుకొస్తారు. ఆ విధంగా చేయండి. మీ కష్టాల నుంచి మీరు బయటపడే సులువైనటువంటి మార్గాలలో ఇది కూడా ఒకటి. శుభం భూయాలు.